హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన హీరో టాంజిరో మిస్టర్ హషిరా మొయిచిరోతో మాట్లాడుతుండగా ఆ పర్మూన్ 4 హాంటెంగు సడన్గా రావడంతో ఇద్దరూ కలిసి వాడి తల నరకడానికి ట్రై చేస్తారు. కానీ అప్పుడు హాంటెంగు 2 డీమన్లుగా స్ప్లిట్ అయ్యి మొయిచిరోని దూరంగా విసిరి కొడతాడు. మొయిచిరో తిరిగి రావడానికి ప్రయత్నిస్తూ ఆ పర్మూన్ 5 గ్యోకోని ఎదుర్కొని ఫైట్ స్టార్ట్ చేస్తాడు. కానీ గ్యోకో తనని వాటర్ బబుల్లో బంధించేస్తాడు. ఇదే టైంలో విలేజ్లో గ్యోకో సృష్టించిన ఎన్నో డిమన్స్ విధ్వంసం సృష్టిస్తుంటే టైంకి లవ్ హషిరా మిట్సురి అన్నిటినీ అంతం చేసి విలేజ్ చీఫ్ని కాపాడుతుంది. తిరిగి మన టాంజిరో దగ్గర హాంటింగు 4 డీమన్లుగా స్ప్లిట్ అయ్యి టాంజిరో ఇంకా నెజుకోతో ఒక ఆట ఆడుకుంటారు. దానితో ఇక వాటి అంతు చూడ్డానికి మన హీరో టాంజిరో తన చెల్లి నెజుకో బ్లడ్ డిమనాట్ సాయంతో ఒక మండే సూర్యుడిలా రగిలిపోతూ 3 డీమన్ల తలల్ని ఒకే అటాక్తో తెగ నరికితే 4వ డీమన్ని గెన్యా నరికేస్తాడు. కానీ చూస్తే గెన్యా ఒక డీమన్లా మారిపోయి ఉంటాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన యానిమే అప్డేట్స్ని అయితే చూసేద్దాం. అన్నిటికంటే ముందుగా వామ్మో ఇవన్నీ ఎప్పుడు జరిగాయి, నాకైతే అసలు తెలియలేదు. మనందరి ఫేవరెట్ యానిమే నారుటో షిప్పుడెన్ ఇప్పుడు క్రంచీరోల్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అయిపోతుంది. కానీ ఫస్ట్ 32 ఎపిసోడ్సే ప్రెజెంట్ అవైలబుల్గా ఉన్నాయి. మరి ఇంకెందుకు లేటు, క్రంచీరోల్ అకౌంట్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి మళ్ళీ తెలుగులో చూసి మన నారుటోని సపోర్ట్ చేసేయండి. ఇది సరిపోతున్నట్టు మన నారుటో ఫ్యాన్స్కి ఇంకొక అప్డేట్. మనందరికీ తెలిసిన పబ్జీ గేమ్ నారుటో షిప్పుడెన్తో కొలాబ్ చేసి ప్రెజెంట్ ఈవెంట్ కూడా ఇప్పుడు రన్ అయిపోతుంది. ఫ్రీ ఫైర్ బోర్ కొడితే ఒకసారి పబ్జీ ట్రై చేసి కొలాబ్ ఈవెంట్ని ఎంజాయ్ చేసేయండి. ఇకపోతే సైన్స్ గురించి చాలా ఇంట్రెస్టింగ్గా ఇంకా చాలా ఎంటర్టైనింగ్గా నేర్పించిన అద్భుతమైన యానిమే డాక్టర్ స్టోన్ రీసెంట్గా తన ఫైనల్ సీజన్ని కంప్లీట్ చేసుకుని 7 ఇయర్స్ తర్వాత ఆఖరికి యానిమే కంప్లీట్ అయిపోయింది. ప్రపంచం మొత్తం శిలగా మారిన స్టోన్ వరల్డ్ నుంచి మళ్ళీ స్క్రాచ్ నుంచి మొదలుపెట్టి మూన్ మీద అడుగుపెట్టిన శంకు ప్రయాణం మన జనరేషన్లో ఒక బెస్ట్ యానిమే అని చెప్పచ్చు. ఇకపోతే ఫైనల్ సీజన్ ఫైనల్ పార్ట్తో మరొక యానిమే కూడా తిరిగి రాబోతుంది. బిగ్ 3లో ఒక యానిమే అయిన బ్లీచ్ ఆఖరికి 1000 ఇయర్ బ్లడ్ వార్ ఆర్క్ ఫైనల్ సీజన్తో ఈ ఇయర్ ఎండ్ అయిపోబోతుంది. ఈ సీజన్ జూలై 25 నుంచి ఎయిర్ అవ్వబోతుందని అఫీషియల్గా ట్రైలర్ రిలీజ్ చేసి అనౌన్స్ కూడా చేసేశారు. ఇంకా ఆఖరిగా డీమన్ స్లేయర్ ఫ్యాన్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్. మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ ఆర్క్ మూవీ క్రంచీరోల్లో ఈ మంత్ 28కి రిలీజ్ అవబోతుందని అఫీషియల్గా ట్రైలర్ రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేసేశారు. మీరందరూ వెయిట్ చేస్తున్న తెలుగు డబ్ కూడా క్రంచీరోల్లోనే రిలీజ్ అవబోతుంది. కాబట్టి జూలై 28ని క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే నెజుకో బ్లడ్ డిమనాట్ వల్ల ఆ డీమన్ల తలలో అంత త్వరగా రీజనరేట్ అవ్వలేకపోతాయి. కెన్యా ఒక డీమన్లా ఎందుకు మారాడో తెలియట్లేదు, కానీ వాడు 4వ డీమన్ తలని కూడా నరికేశాడు. అలాంటప్పుడు అయినా ఈ డీమన్లు ఎందుకని చావట్లేదు? అంటే ఇవన్నీ ఆ డీమన్ అసలైన బాడీలు కాదా? అప్పుడు వీటిని చంపినా ఏం లాభం లేదు అనుకుంటూ టాంజిరో నెజుకోని కాపాడి ఆ డీమన్లని ఎలా అంతం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా టాంజిరోకి ఒక డీమన్ వాసన వస్తుంది. అంటే ఇక్కడ 5వ డీమన్ కూడా ఉందా? అదే వాడి అసలు బాడీ అయి ఉంటుంది. దానిని చంపితే ఇవన్నీ అంతమవుతాయి అనుకుంటుండగా గెన్యా టాంజిరో పేక పట్టుకొని 3 డీమన్లని ఓడించినంత మాత్రాన నువ్వు నాకంటే బలవంతుడు అనుకోకు. నువ్వు అప్పర్ ర్యాంక్ 6ని ఒంటరిగా ఓడించలేకపోయావు, అందుకే నీ ర్యాంక్ను కూడా పెంచలేదు. చూస్తూ ఉండు, ఈ అప్పర్ ర్యాంక్ని నేను ఓడించి హషీరా అవుతాను. తప్పకుండా ఈ డీమన్ని ఓడించడంలో నేను ఇంకా నెజుకో కూడా నీకు సాయం చేస్తాం. ఇక్కడ ఒక 5వ డీమన్ కూడా ఉంది. నేను దాన్ని వెతికి పట్టుకునే వరకు నువ్వు ఆ 4 డీమన్లని అడ్డుకోగలవా అనడంతో టాంజిరో రియాక్షన్కి గెన్యా షాక్ అయ్యి, నాకు నీ ప్లాన్ అర్థమైపోయిందిరా. నన్ను సైడ్ చేసి ఆ డీమన్ని చంపి క్రెడిట్ అంతా నువ్వు కొట్టేద్దామనుకుంటున్నావా అంటుండగా హీలైన సెకిడో తన లైట్నింగ్తో వాళ్ళని అటాక్ చేస్తాడు.
గెన్యా, కావాలంటే ఫిఫ్త్ డీమన్ని కనిపెట్టిన వెంటనే నువ్వే దాన్ని అంతం చేద్దు గాని అప్పటి వరకు వీటిని అడ్డుకుంటావా అనడంతో గెన్యా ఇంకా నెజుకో రీజనరేట్ అయిన ఆ 4 డీమన్లని అడ్డుకోవడానికి ట్రై చేస్తూ వాటితో ఫైట్ చేస్తుంటే మన టాంజిరో 5వ డీమన్ కోసం వెతకడం స్టార్ట్ చేసి మొత్తానికి వాసన పసిగట్టి 5వ డీమన్ ఎక్కడుందో కనిపెడతాడు. కానీ వెళ్తుంటే ఉరోగి టాంజిరోని అడ్డుకుంటాడు. గెన్యా, ఆ 5వ డీమన్ నార్త్ ఈస్ట్ లో ఉన్న పొదల్లో దాక్కున్నాడు అంటూ టాంజిరో ఆ డీమన్స్ తో ఫైట్ చేస్తూ ఓపెనింగ్ క్రియేట్ చేసి గెన్యాని ఆ 5th డీమన్ వైపు వెళ్ళమంటాడు. కానీ ఫైట్ లో కారాకు టాంజిరోని తన ఫ్యాన్ తో అటాక్ చేసి ఎగరేస్తే సేకిడోని అటాక్ చేయబోతున్న నెజుకోని ఐజెట్సు తీవ్రంగా గాయపరుస్తాడు. ఇదే టైంలో మిస్ట్ హషిరా ముయిచిరో ఎంత ట్రై చేసినా వాటర్ బబుల్ నుంచి బయటపడలేకపోతాడు. నువ్వు ఎంత ప్రయత్నించినా దాని నుంచి బయటపడలేవు, ఎందుకంటే అందులో ఉండగా నీ బ్రీతింగ్ టెక్నిక్ వాడడం సాధ్యపడదు. ఇలా ఒకరి ఆఖరి క్షణాలు దగ్గర నుంచి చూడడం ఎంతో సంతోషంగా ఉంటుంది. తిరిగి ఫైట్లో ఐజెట్సు నెజుకొని చెట్టుకేసి పొడిచి తీవ్రంగా గాయపరుస్తుంటే సేకిడో వాడి లైట్నింగ్తో అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ టాంజిరో తన ఫుల్ స్పీడ్లో అటాక్ చేసి వాడి చెయ్యి నరికి గ్యాప్ ఇవ్వకుండా ఉరోగితో ఫైట్ చేస్తాడు. వీడింత వేగంగా ఎలా కదులుతున్నాడు, ముందు పోరాడినప్పుడు వీడిలా లేడు. లార్డ్ మూజాన్ అందుకే వీడితో జాగ్రత్తగా ఉండమన్నారా? యుద్ధం వేడెక్కే కొద్దీ వీడి రిఫ్లెక్సెస్ మరింత వేగంగా మారుతూ వీడు మరింత ప్రమాదకరంగా మారుతున్నాడు. ఇదే టైంలో నెజుకో తన బ్లడ్ డీమనాట్తో ఐజెట్సుని అటాక్ చేస్తుంది. మిగిలిన కారాకుని టాంజిరో అడ్డుకుందామనుకుంటే కారాకు తన ఫ్యాన్తో టాంజిరోని అటాక్ చేసి గెన్యాని అటాక్ చేయబోతాడు. కానీ వాడి చెయ్యి కట్ అయిపోతుంది. టాంజిరో దెబ్బ తినడానికి ముందే వాడి చేతిని నరికినట్టు మనకి రివీల్ అవుతుంది. గెన్యా, వాడు నీ పక్కనే ఉన్నాడు, జాగ్రత్తగా వెతుకు. నేను ఎందుకని ఎంత వెతికినా ఈ డీమన్ కనిపించట్లేదు. నేను దానిని వెంటనే వెతికి కనిపెట్టాలి. సమయం గడిచే కొద్దీ నా డీమన్ పవర్స్ తగ్గిపోతాయి. అలా టాంజిరో తన్నులు తింటున్నా డీమన్ వాసన పసిగట్టి గెన్యాని కింద చూడమనడంతో గెన్యా చాలా చిన్నగా ఉన్న 5th డీమన్ని కనిపెడతాడు. ఇదేంటి లిల్లీ పుట్లా ఉంది అని అటాక్ చేస్తే ఆ డీమన్ పారిపోతుంది. ఇదే ఈ డీమన్ మెయిన్ బాడీయా? ఇలా ఉందేంటి? అంత బలంగా ఉన్న మిగిలిన డీమన్లని ఈ చిన్న డీమన్ కంట్రోల్ చేస్తుందా? ఈ చిన్న ఎలక పిల్లలా ఉన్న డీమన్ వల్ల ఎంతో మంది డీమన్ స్లేయర్లు చనిపోయి ఉంటారు. ఇక నీ పాపాలకి సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది అని గెన్యా ఆ డీమన్ తల నరకడానికి ట్రై చేసినా గెన్యా స్వాడే విరిగిపోతుంది. దానితో గెన్యా తన గన్తో కాల్చినా ఏ ఎఫెక్ట్ ఉండదు. ఇదే టైంలో సేకిడో గెన్యాని అటాక్ చేయబోతాడు. నేను ఈ అటాక్ నుంచి టైంకి తప్పించుకోలేను. వీడిప్పుడు నిన్ను చంపేస్తాడు. నా తల డ్యామేజ్ అయితే ఇప్పుడున్న పరిస్థితిలో హీల్ కూడా అవ్వలేను. నేను ఒక హషిరా అవ్వాలనుకున్నా. నా అన్న నన్ను చూసి గర్వపడితే చూడాలనుకున్నా. అప్పుడు జరిగిన దానికి ఒక్కసారి నా క్షమాపణ చెప్పాలనుకున్నా అంటూ ఇక తను చావబోతున్నాడనుకోవడంతో గెన్యాకి తన గతం తన కళ్ళ ముందు కనిపిస్తుంది. గెన్యా మదర్ ఆకారంలో చాలా చిన్నగా ఉన్న ఆవిడ చాలా మంచి ఆవిడ. వాళ్ళ తాగుబోతు ఫాదర్ నుంచి పిల్లల్ని కాపాడేది. వాళ్ళ ఫాదర్ చాలా చెడ్డవాడు కావడంతో శత్రువులు ఆయన్ని పొడిచి చంపేస్తారు. ఇక వాళ్ళ జీవితంలో చెడ్డ రోజులు పోయి వాళ్ళ మదర్తో సంతోషంగా ఉండొచ్చు అనుకుంటారు. కానీ ఒకరోజు రాత్రి వాళ్ళ మదర్ కనిపించకపోవడంతో తన కోసం వెతకడానికి సనేమి తను వెళ్తానని, అందరినీ ఇక నువ్వే చూసుకోవాలని వెళ్తాడు. అమ్మని అన్నయ్య ఎలాగైనా తీసుకొచ్చేస్తాడు, తెల్లారే కల్లా అంతా సర్దుకుంటుంది అని కెన్యా వాళ్ళ బ్రదర్స్కి సర్ది చెప్పి పిల్లలందరినీ నిద్రపుచ్చడానికి ట్రై చేస్తాడు. కానీ సడన్గా ఎవరో తలుపు కొడుతున్నట్టు వినిపించడంతో చూడ్డానికి వెళ్ళిన 4 పిల్లల్ని ఒక డీమన్ చంపేస్తుంది. అసలు ఎంత క్రూరంగా చిన్నపిల్లల్ని చంపుతుంది ఎవరు అని కెన్యా చూడ్డానికి ట్రై చేసినా చీకటిగా ఉండడంతో ఏమీ కనిపించదు. ఆ డీమన్ గెన్యాని అటాక్ చేయబోతే టైంకి సనేమి దానిని అడ్డుకొని గెన్యాని పారిపోమంటాడు. కానీ చనిపోతున్న తన 5 బ్రదర్స్ని కాపాడడానికి
గెన్యా ఒక డాక్టర్ని వెతకడానికి బయలుదేరతాడు. అలా సూర్యోదయం అయ్యే వరకు పరుగు తీస్తూ మళ్ళీ సనేమిని కలుసుకుంటాడు. కానీ సనేమి ఎదురుగా వాళ్ళ మదర్ డెడ్ బాడీ కూడా ఉంటుంది. అసలు నువ్వెందుకు ఇలా చేసావు, మనమ్మని ఎందుకు చంపేశావు అని సనేమిని నిందిస్తూ ఏడుస్తాడు. నన్ను క్షమించన్నయ్యా, నేనప్పుడు అలా అనుండకూడదు. ఆ రోజు మన సోదరులందరూ చనిపోవడానికి కారణమైన డీమన్ మనమ్మే అని నాకు తెలిసింది. మా అందరినీ కాపాడడానికి డీమన్ గా మారిన అమ్మతో సూర్యోదయం వరకు నువ్వు ప్రాణాలకు తెగించి ఒంటరిగా పోరాడావు. కానీ నా చిన్న వయసు వల్ల నిన్ను అర్థం చేసుకోవడం మానేసి అమ్మని చంపిన హంతకుడుగా నిన్ను నిందించాను. మనిద్దరం కలిసి అమ్మని ఇంకా కుటుంబాన్ని కలిసి కాపాడదామని ప్రామిస్ చేసుకున్నాం. దానికోసం నువ్వు అమ్మని తెలిసిన మనసు చంపుకొని పోరాడితే నిన్ను నిందించి చాలా పెద్ద తప్పు చేశానన్నయ్య. ఇప్పుడు నీతో క్షమాపణ చెప్పుకునే అవకాశం రాకుండానే చనిపోబోతున్నా. ఎప్పటికైనా ఒక హషీరా అవ్వాలని నా దగ్గర ఏ బ్రీతింగ్ టెక్నిక్ లేకపోయినా చాలా కష్టపడ్డాను. కానీ ఏం సాధించకుండానే ఇప్పుడు చనిపోబోతున్నాను అనుకుంటుండగా, గెన్యా ఎప్పటికీ నీ ఓటమిని ఒప్పుకోకు అని మన టాంజిరో సెకిడో చేతిని నరికి గెన్యాని కాపాడతాడు. ఒక్కసారి చేయలేకపోతే ఏమైంది, మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు, అనుకున్నది సాధించే వరకు ప్రయత్నించు, ఎప్పటికీ నీ ఓటమిని ఒప్పుకోకు, నువ్వు ఇది చెయ్యగలవు అంటుండగా ఐజెట్సు వెనక నుంచి అటాక్ చేయబోతే గెన్యా అడ్డుపడి టాంజిరోని కాపాడతాడు. కత్తి విరిగిన నేను ఆ డీమన్ తలని నరకలేను, కాబట్టి ఇప్పటికి నువ్వే ఆ డీమన్ని అంతం చేయి అని గెన్యా ఆ డీమన్ని అడ్డుకుంటే టాంజిరో హాంటింగు వెంటపడుతూ పారిపోతున్న హాంటింగుని తన ఫుల్ పవర్ బర్నింగ్ స్లాష్తో అటాక్ చేస్తాడు. కానీ టాంజిరో అలా వాడి తల నరకడానికి ట్రై చేస్తుంటే వెనక ఒక భయంకరమైన డీమన్ని ఫీల్ అవుతాడు. అసలు ఈ డీమన్ ఎక్కడి నుంచి వచ్చింది, దీని వాసన ఆ 4 డీమన్ల కంటే చాలా భయంకరంగా ఉంది. దాని గురించి ఆలోచించడానికంటే ముందు నేను ఈ డీమన్ని ఎలాగైనా అంతం చెయ్యాలి. కానీ ఎంత ట్రై చేసినా టాంజిరో ఆ డీమన్ తల నరకలేకపోతాడు. దానితో వచ్చిన ఆ డీమన్ ఒక డ్రమ్ని వాయిస్తే పెద్ద బ్లాస్టే అవుతుంది. చుట్టూ ఎన్నో వుడ్ డ్రాగన్స్ టాంజిరోని అటాక్ చేస్తుంటాయి. టాంజిరో వాటి నుంచి తప్పించుకుంటూ డీమన్ ఎక్కడుందా అని వెతుకుతుంటే ఒక డ్రాగన్ ఆల్మోస్ట్ టాంజిరోని అటాక్ చేస్తుంది. కానీ టైంకి నెజుకో తనని కాపాడి తనని తాను గాయపరుచుకుంటుంది. నెజుకో ఎలా ఉందా అని టాంజిరో చూస్తుండగా, మీరందరూ ఎంతో క్రూరమైన వాళ్ళు, తిరిగి పోరాడలేని ఒక బలహీనుణ్ణి అందరూ కలిసి చంపాలని చూస్తున్నారు. ఈ దారుణాన్ని నేను ఇంకా సహించలేను. ఏంటిది, ఇది 6వ డీమన్నా? కాదు, ఇప్పుడు నేను మిగిలిన ఆ 4 డీమన్లని ఫీల్ అవ్వలేకపోతున్నా. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాకేం అసలు అర్థం కావట్లేదు. ఈ డీమన్ ఇప్పటి వరకు యాంగర్ డీమన్ లా ఉండేది. ఇందాక టాంజిరో 5వ డీమన్ తల నరుకుతున్నప్పుడు ఆ యాంగర్ డీమన్ తన 2 చేతులతో జాయ్ డీమన్ ఇంకా ప్లెజర్ డీమన్ ని అబ్సార్బ్ చేసుకున్నాడు. కళ్ళు తెరిచి చూసే లోపు 3 డీమన్లని అబ్సార్బ్ చేసుకుని ఈ రూపంలోకి ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు. అసలు ఈ డీమన్ ని ఎలా అంతం చెయ్యాలి అనుకుంటుండగా ఆ డీమన్ ఆ బుడత పొట్టి డీమన్ ని వుడ్ లో దాస్తుంది. టాంజిరో దాన్ని ఆపడానికి ట్రై చేసినా ఆ డీమన్ ఒక్కసారి కోపంగా చూస్తేనే టాంజిరో ఒళ్ళంతా ఫ్రీజ్ అయిపోతుంది. ఏంటి, డీమన్ నుంచి వచ్చే ఎనర్జీ ఇంత భయంకరంగా ఉంది, ఊపిరి పీల్చుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది అనుకుంటూ ఒక అప్పర్ ర్యాంక్ డీమన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందా అని టాంజిరో ఇంకా గెన్యా షాక్ అయిపోతారు. ఏమైంది మీకు, మీ క్రూరత్వాన్నంతా చూపించేది బలహీనుల మీదేనా? మేము క్రూరమైన వాళ్ళమా? తనని తాను కాపాడుకోలేని ఒక చిన్న డీమన్ని ఎంతమంది కలిసి చంపాలని చూస్తున్నారు, అది క్రూరత్వం కాదా? మీరు చేసేది క్షమించరాని నేరం. సొల్లాపరా చెత్తనా కొడక, బలహీనమైన వాళ్ళ, మీలో రక్తదాహం చూస్తేనే చెప్పచ్చు. మీరు అన్యాయంగా 100ల కొద్దీ మనుషుల్ని చంపుకొని తినుంటారు. వాళ్ళకి మీరు చేసిందిరా క్షమించరాని నేరం. అంతమందిని అన్యాయంగా చంపి మిమ్మల్ని మీరు పుణ్యాత్ములనుకుంటున్నారా? మీరు చేసిన క్షమించరాని పాపాలకి శిక్షగా నేనే స్వయంగా మీ తలల్ని నరికేస్తాను. నువ్వు చెప్పాలనుకున్నదంతా అయిపోయిందా? నీకు సంబంధం లేని వాళ్ళ కోసం నా చేతిలో నువ్వే చావబోతున్నావు. ఒకరికి సాయం చేయడానికి వాళ్ళతో ఒక సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. ఒక రాక్షసుడిగా మారిన నీకు
అదర్థం కాదురా అనడంతో ఫైట్ స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే ఇదే టైంలో ముయిచిరో దగ్గర ఎంత ట్రై చేసినా తను బయటపడలేకపోవడంతో ఇక వీడి పని ఎలాగో అయిపోయింది. వీడు ఇంతలా కాపాడాలనుకున్న ఆ షెడ్లో ఏముంది అని క్యోకో షెడ్ వైపు వెళ్తాడు. కానీ వాటర్ బబుల్లో ఉన్న ముయిచిరో తన ఆఖరి శ్వాసతో మిస్ట్ బ్రీతింగ్ ఫస్ట్ ఫామ్ వాడి బబుల్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసినా అది కూడా పని చేయదు. నా ఆఖరి అటాక్తో కూడా దీనిని బ్రేక్ చేయలేకపోయా. సరైన స్వాడ్ లేకపోవడం వల్ల అనుకుంటా. ఏదైనా కానీ నేను ఇక ఏం చేయలేను మాస్టర్. నా జ్ఞాపకాల్ని తిరిగి పొందడానికి ముందే నేను చనిపోబోతున్నా. నువ్వెందుకని అలా ఆలోచిస్తున్నావు? తర్వాత ఏం జరగబోతుందో అది ఎవ్వరికీ తెలీదు. కానీ టాంజిరో ఎప్పుడూ నాతో ఇలా మాట్లాడలేదు. అసలు నాతో ఆ మాటలు చెప్పింది ఎవరు? ఇదే టైంలో షెడ్లోకి వస్తున్న గ్యోకోని టానామోరి ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ గ్యోకో టానామోరిని గాయపరిచి బలహీనమైన నీలాంటి వాడి కూడా కాపాడాలనుకునే అంతగా ఇక్కడేముంది? ఒకవేళ విలేజ్ చీఫ్ ఇక్కడే ఉన్నాడా? కానీ చూస్తే అక్కడ స్వాడ్ని రిపేర్ చేస్తున్న హాగనిజుకో తన పని చేస్తుండడంతో ఒక మనిషి ఇంత ఏకాగ్రతతో ఎలా పని చేస్తున్నాడు? ఒక గొప్ప ఆర్టిస్ట్ అయిన నేను కూడా ఎప్పుడూ అంత ఏకాగ్రతతో పని చేయలేదు. వీడు నా ఈగోనే సవాల్ చేస్తున్నాడు అంటూ హాగనెజుకోని అటాక్ చేసినా తను ఆగకుండా పని చేస్తూనే ఉంటాడు. ఇది ఎంత గొప్ప స్వాడ్! ఇలాంటి స్వాడ్ని నేను ఎప్పుడూ చూడలేదు. దీనిని తయారు చేసిన గొప్ప స్వాడ్ స్మిత్ తన పేరుని కూడా రాయలేదు. కేవలం డిస్ట్రాయ్ అని మాత్రమే రాశాడు. ఈ స్వాడ్ని తను కేవలం ఒక ధ్యేయంతో తయారు చేశాడు. ప్రతి డీమన్ని అంతం చెయ్యమని. వీడు నాకు అస్సలు నచ్చట్లేదు. కావాలనుకుంటే ఒక్క దెబ్బకి వీడిని చంపేయగలను. కానీ నా ఈగో వీడి ఏకాగ్రతకి భంగం కలిగించి మరీ చంపమంటుంది. తిరిగి బయట ముయిచిరో నా కళ్ళు భారంగా అనిపిస్తున్నాయి. నేను చావబోతున్నానా? నీ కథ ఎప్పుడు నువ్వే ముగించుకోకు. ఇలా కూడా టాంజిరో నాతో ఎప్పుడు మాట్లాడలేదు. నువ్వెవరు? అప్పుడే నీ ఓటమి నొప్పుకోకు. ఎవరో ఒకరు నిన్ను కాపాడడానికి వస్తారు. అసలు నువ్వు మాట్లాడే మాటల్లో అర్థమే లేదు. ఒక మనిషి అన్ని పనులు తనంతట తానే చేసుకోలేడు. అందుకే మనం ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ అందరం కలిసి ఒక టీంలా పనిచేస్తాం. కానీ అందరూ నాకంటే బలహీనులే. ఒక హషిరైన నాకు సాయం చేయగలిగేది ఎవరు? నువ్వు చేసిన సాయం తిరిగి నీకు సాయం చేయడానికి ఖచ్చితంగా వస్తుంది అంటుండగా మొయిచిరో స్పృహలోకి వచ్చి చూస్తే కొటెట్సు తనకి సాయం చేయడానికి ట్రై చేస్తుంటాడు. నేను ఎలాగైనా మిమ్మల్ని కాపాడుతానన్నా, కానీ ఎంత ప్రయత్నించినా ఇది బ్రేక్ అవ్వట్లేదు. హషిరైన నేనే బ్రేక్ చేయలేని దీన్ని ఒక పిల్లోడైన వీడేలా బ్రేక్ చేస్తాడు? వీడు సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు అనుకుంటుండగా ఒక ఫిష్ డీమన్ వచ్చి కొటెట్సుని అటాక్ చేస్తుంది. కానీ అంతలా గాయపడిన కొటెట్సు పారిపోకుండా తనలో ఉన్న ఆఖరి శ్వాసని ఆ వాటర్ బబుల్లోకి వదులుతాడు. అది చూసిన మొయిచిరోకి టాంజిరో మాటలు గుర్తుకొస్తాయి. ఒకరికి మంచి చేస్తే ఆఖరికి మనకి మంచి జరుగుతుంది. అదే మాటలు గతంలో ఇంకెవరో చెప్పినట్టు కూడా మొయిచిరో కనిపిస్తుంది. దానితో నాకిప్పుడంతా గుర్తొచ్చింది అనుకుని కొటెట్సు ఇచ్చిన శ్వాసతో మిస్ట్ బ్రీతింగ్ సెకండ్ ఫామ్ అని ఆ వాటర్ బబుల్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి బయటపడతాడు. నాకెప్పుడు గుర్తొచ్చింది టాంజిరో, మా నాన్న కూడా నీలాగే మాట్లాడేవారు. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మినాటోకి సేజ్ మోడ్ నేర్పించిన క్యారెక్టర్ పేరేంటో తెలిస్తే చెప్పమని అడిగా. యానిమేలో ఎప్పుడూ కనిపించకపోయినా తన సెన్సే జిరాయా ఎలా అయితే మౌంట్ మెబోకోకి వెళ్ళి సేజ్ మోడ్ నేర్చుకున్నారో అలానే మినాటో కూడా ఫూకసాకు సాయంతో నేర్చుకుంటాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఫూకసాకు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే మనకి మొయిచిరో ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది. గతంలో మొయిచిరో ఇంకా వాళ్ళ ఫాదర్ కట్టెలు కొట్టి వాటిని అమ్ముకొని బతికేవారు. కానీ అలా ఒక రోజు వాళ్ళ మదర్ అనారోగ్యం పాలవుతుంది. తనని నయం చెయ్యాలని ఒక స్పెషల్ మెడిసినల్ హెర్బ్ కోసం వెతుకుతూ వెళ్ళిన వాళ్ళ ఫాదర్ కాలు స్లిప్ అయి లోయలో పడి చనిపోతారు. అలా మొయిచిరో ఒక్క రోజులో 10 ఏళ్లకే తన పేరెంట్స్ ఇద్దరిని కోల్పోతాడు. కానీ మొయిచిరో ఒంటరోడు కాదు,
తనకి యూయిచిరో అని ఒక ట్విన్ బ్రదర్ కూడా ఉంటాడు. ఇద్దరూ కలిసి మళ్ళీ వాళ్ళ పనిని కొనసాగిస్తూ బతుకుతారు. మొయిచిరో అలా మంచిగా అందరికీ సాయం చేయడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. కాదన్నయ్య, ఒకరికి చేసిన మంచి ఎప్పటికైనా మనకే మంచి చేస్తుంది. నాన్న కూడా అలానే అనేవారు కదా. ఒకరికి సాయం చేయాలని చనిపోయిన వాళ్ళ మాటల గురించి నా దగ్గర చెప్పకు. ఆయనకి మనకి ఏం మంచి జరిగింది దానివల్ల? నాన్నగారి గురించి ఎందుకు అలా అంటున్నావు? ఆయన అమ్మని కాపాడడానికి ఆయనకి చేతనైందంతా చేశారు. ఆయన ఒక తెలివి తక్కువవాడు. ప్రాణాలు తీసే జబ్బు ఒక పిచ్చి మొక్కతో నయం చేయొచ్చని నమ్మి చచ్చాడు. ఆ రోజు ఆయన వెళ్ళుండకపోతే మనం కేవలం అమ్మని మాత్రమే కోల్పోయేవాళ్ళం. మన నాన్న గురించి అలా మాట్లాడడానికి నీకు మనసు ఎలా వస్తుందన్నయ్యా? చిన్నపిల్లాడ్లా ఏడవకు మొయిచిరో. నేను కేవలం నిజం చెప్పానంతే. నీ పేరు యొక్క అర్థమేంటో తెలుసా? ఎందుకో పనికిరావని. నీలాంటి వాడితో మాట్లాడటం కూడా దండగా. నా అన్నయ్య నాతో ఎంతో కఠినంగా ఉంటున్నాడు. ఆయనతో మాట్లాడటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఆయన నన్ను ద్వేషిస్తున్నాడు అనిపిస్తుంది. అలా కాలం గడిచే కొద్దీ మొయిచిరో ఒకరోజు మాస్టర్ కాగాయా వైఫ్ ని కలుసుకుంటాడు. కానీ తన బ్రదర్ తనని చీకొట్టి వెళ్ళిపోమంటాడు. అన్నయ్య, ఆవిడ చెప్పినట్టే మనం నిజంగానే ఫస్ట్ బ్రీతింగ్ టెక్నిక్ కనిపెట్టిన ఒక గొప్ప స్వాట్స్మెన్ వంశానికి ఆఖరి వాళ్ళమా? అనవసరమైన వాటి గురించి ఆలోచించి కలలు కనకరా వెర్రోడా. వెళ్ళి పని చెయ్యి. మనం ఆవిడ చెప్పినట్టే స్వాట్స్మెన్లుగా మారచ్చు కదా. అప్పుడు మనం డీమన్లు గాయపరుస్తున్న అమాయక ప్రజల్ని కాపాడొచ్చు కదన్నయ్యా అనడంతో యూయిచిరోకి చాలా కోపం వస్తుంది. అసలు నువ్వేం చేయగలవని? ఒకరికి సాయం చేయడానికి నీ అంతటి నీకు రైస్ ఉడకబెట్టడం కూడా చేత కాదు. నువ్వు స్వాట్స్మెన్ అవ్వాలనుకుంటున్నావా? ప్రజలకి సాయం చేద్దామనుకుంటున్నావా? నువ్వు కేవలం వెర్రోడు అవ్వగలవంతే. మన అమ్మ నాన్నలాగే నీ బుర్ర కూడా చెడిపోయింది. పని చేయడం తప్ప ఏమీ చేతకాక అనారోగ్యంతో ఆవిడ చచ్చింది. ఆవిడ్ని కాపాడతానని పిచ్చోడ్లా కొండలకి ఆయన చచ్చాడు. మిగిలిన్న నువ్వు రోజు నన్ను చంపుతున్నావు. నీకెందుకని ఏదీ అర్థం కాదు. ఎవరూ కూడా ఒకరికి ఊరికనే సాయం చెయ్యాలనుకోరు. ఆవిడ కూడా ఏదో పన్నాగం పన్ని వచ్చి కట్టుకథలు చెప్తుంది. ఇక దాని గురించి మాట్లాడి నన్ను ఎప్పుడు విసిగించుకో. వెళ్ళి తినడానికి అంతా సిద్ధం చెయ్యి. ఆ రోజు తర్వాత మేమెప్పుడూ మాట్లాడుకోలేదు. కట్ చేస్తే అలా ఒకరోజు రాత్రి బాగా ఒక్కపోతగా అనిపించడంతో మొయిచిరో నీళ్లు తాగుతుంటే వాళ్ళ ఇంట్లోకి ఒక డీమన్ ఎంటర్ అవ్వడం చూసి తను షాక్ అయ్యి బిగుసుకుపోతాడు. దానితో ఆ డీమన్ అటాక్ చేయబోతే యూయిచిరో అడ్డుపడతాడు. కానీ దానివల్ల తన చెయ్యి తెగిపడుతుంది. దానితో కేకలు పెడుతూ మొయిచిరో తన బ్రదర్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తాడు. నారు మూసుకోరా, మీలాంటి పేద ప్రాణాలు ఎందుకు పనికిరావో. మీరు బతికొండడం వల్ల ఎవరికీ ఉపయోగం కూడా లేదు. ఆ మాటలు విన్న తర్వాత ఏం జరిగిందో నాకు అసలేం గుర్తులేదు. నాకెప్పుడు రానంత కోపం వచ్చింది. అప్పుడంత భయంకరంగా అరిచి కేకలు పెట్టింది. నేనేనా అని నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది. దాని తర్వాత నాకు గుర్తుందల్లా నా ఎదురుగా ఆ డీమన్ చచ్చిపడింది. తెల్లవారడంతో ఆ డీమన్ మాడి మసైపోయింది. ఎలాగైనా తిరిగి యూయిచిరో దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించా. కానీ కదిలే ఓపిక కూడా లేక పడిపోయినా పాకుతూ ఆఖరికి యూయిచిరో దగ్గరికి వెళ్ళా. దేవుడా, దయచేసి నా తమ్ముణ్ణైనా కాపాడు. వాడు నాలా కాదు, చాలా చాలా మంచోడు. అందరికీ సాయం చెయ్యాలనుకుంటాడు. నేనే వాడిని ఎప్పుడు ఆపేవాణ్ణి. తప్పంతా నాదే. కాబట్టి శిక్షించాల్సి వస్తే నన్ను శిక్షించి తనని ఎలాగైనా కాపాడు. మొయిచిరో అంటే చేతకాని వాడు కాదు, అంతులేని సత్తా ఉన్నవాడు అని అర్థం. అలా తన గతమంతా గుర్తొచ్చిన మొయిచిరోలో టాంజిరో లాగా డీమన్ స్లేయర్ మార్క్ ఏర్పడుతుంది. ఇకంతే చూసుకోండి. వేస్ట్ బ్రీతింగ్ ఫోర్త్ ఫార్మ్ షిఫ్టింగ్ ఫ్లో స్లాష్ అంటూ ఆ డీమన్లన్నిటినీ అంతం చేసి కోటెట్సుని కాపాడతాడు. అన్నయ్య, నా గురించి తరువాత మీరు ఎలాగైనా హగనిస్కో గారిని కాపాడాలి. ఏం చేసినా ఈ మనిషి ఏకాగ్రతకి భంగం కలిగించలేకపోతున్నా. ఒక కంటిని కోల్పోయినా కనీసం ఒక రెప్పపాటికి కూడా పని ఆపట్లేదు అనుకుంటుండగా మొయిచిరో వాడిని అటాక్ చేసిన గ్యోకో తప్పించుకుంటాడు. వీడసలు దాని నుంచి ఎలా బయటపడ్డాడు? వీడి కథ అక్కడే ముగిసిపోయి ఉంటుందనుకున్నా. అందుకే వీడి సంగతే పట్టించుకోలేదు. ఒక్క సెకండ్, అంటే నేనంత ఏకాగ్రతతో పనిచేస్తున్నానా? అది తర్వాత వీడి మీద ఉన్న ఆ మార్క్ ఏంటి? లార్డ్ మూజాన్ ఇయర్ రింగ్ పెట్టుకున్న కుర్రాడి మీద ఉందన్న మార్క్ వీడి మీద ఎలా ఉంది? దానికంటే ముఖ్యంగా వీడింత వేగంగా ఎలా కదులుతున్నాడు? నేను ముందుగా చేసిన నీడిల్ అటాక్ వల్ల
వీడు కదలలేని స్థితిలో ఉండాలి అంటూ ఆక్టోపస్ టెంటికల్స్తో అటాక్ చేస్తే మొయిచిరో స్వాడ్ విరిగి ప్లేస్ అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. కానీ హాగనెజుకా అయినా ఆపకుండా తన పని చేస్తూనే ఉంటాడు. వీడింకా వాడి పని చేసుకుంటున్నాడా? వీడిది పిచ్చా వెర్రా? సరే, వాడి సంగతి తర్వాత, ముందు హషీరా సంగతి చూడాలి అనుకుంటుండగా గ్యోకో టెంటికల్స్ అన్నీ తెగి పడతాయి. దానితో టానామోరి మొయిచిరోకి తన ఒరిజినల్ స్వాడ్ అందచేసినట్టు రివీల్ అవుతుంది. తన స్వాడ్ చేతికి రావడంతో తన స్వాడ్ని తయారు చేసిన టెట్సుడో చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. నాకు నీ గురించి చాలా బెంగగా ఉంది, ఎందుకంటే ఎవరు నిన్ను అర్థం చేసుకోలేరు. పైకి కఠినంగా కనిపించిన నువ్వన్నీ ఒంటరిగా చెయ్యాలని ఎన్నో బాధ్యతలు నీ భుజాలపై వేసుకుంటావు. ఎంత కాలమైనా నీ గతం నీకు గుర్తు రావట్లేదు. కానీ అయినా ఆపకుండా ఎంతో కష్టపడుతూ ముందుకు సాగుతూనే ఉన్నావు. నీ స్వాడ్ని బాగు చేసిన ప్రతిసారి నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. నా దగ్గర ఇంకెంతో సమయం లేదు. ఆఖరిలో కూడా ఒంటరిగా నువ్వేమైపోతావు అనే బెంగ తప్ప నాకు పెద్ద కోరికలు కూడా ఏం లేవు. టెట్సుడో గారు, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టుంటాను. కానీ ఇక మీరు బెంగపడాల్సిన పనేం లేదు అంటూ మొయిచిరో మిస్ట్ బ్రీతింగ్ 5th ఫామ్ వాడి ఆ టెంటికల్స్ని కాయమా కొడుతూ అటాక్ చేస్తాడు. కానీ క్యోకో అది కూడా తప్పించుకుంటాడు. నీ వేగం చాలానే పెరిగింది, కానీ చూస్తుంటే నువ్వు ఇంకా నా వేగాన్ని అందుకోలేకపోతున్నట్టున్నావు. నిజంగానా? 1000 ఏళ్లకు పైగా బతకడంతో నీ శరీరానికి చలనం లేకుండా పోయిందనుకుంటా అనడంతో గ్యోకో పేక కట్ అయినట్టు రివీల్ అవుతుంది. నెక్స్ట్ టైం నీ తలని మొండెం నుంచి వేరు చేస్తా అనడంతో గ్యోకో అటాక్ చేస్తే మొయిచిరో తప్పించుకొని ఆ అటాక్ని అడ్డుకుంటాడు. అలా తన బ్రదర్ చనిపోతూ చెప్పిన మాటలు తనకి మళ్ళీ గుర్తొస్తాయి. నన్ను క్షమించు మొయిచిరో, నేను నీతో ఎప్పుడూ ఒక అన్నలా నడుచుకోలేకపోయా. నీతో ఎప్పుడూ మంచిగా మాట్లాడలేదు. మనం ఎంత కష్టపడి మంచిగా బతకాలనుకున్నా సమయం వచ్చినప్పుడు ఆ పైవాడు మనల్ని కాపాడడు. కాబట్టి అతని స్థానంలో నేను నిన్ను కాపాడతా. మొయిచిరో, నువ్వు నాలా కాదు, ఒకరిని కాపాడటం కోసం నువ్వు ఎంత దూరమైనా వెళ్తావు. ఎందుకంటే నీ పేరులాగే నీలో కూడా అంతులేని సత్తా ఉంది. అలా మొయిచిరో గ్యోకోతో ఫైట్ చేస్తూ ఉంటే ఇక నువ్వు చేపలకి ఆహారం అయిపోరా అని గ్యోకో 10,000 ఫిష్తో అటాక్ చేస్తాడు. కానీ మన మొయిచిరో వాటిని ఈజీగా తన 6th ఫామ్ లూనార్ డిస్పెన్సింగ్ మిస్ట్ అంటూ ఫ్రై చేసి పడేస్తాడు. నా అటాక్ని అడ్డుకున్నా పర్లేదు, నేను వాడిన ప్రతి ఫిష్లో స్పెషల్ పాయిజన్ ఉంది. వాటి చావుతో ఆ పాయిజన్ విడుదలై ఒక్క క్షణంలో నిన్ను అంతం చేస్తుంది అనుకుంటే మొయిచిరో మాత్రం తన 3rd ఫామ్ స్కాటరింగ్ స్ప్లాష్ వాడి ఆ పాయిజన్ని చల్లా చెదురు చేసి గ్యాప్ ఇవ్వకుండా గ్యోకోని అటాక్ చేస్తాడు. కానీ గ్యోకో టైంకి తన స్కిన్ని వదిలి మాయమైపోతాడు. చూస్తే చెట్టు మీద పాములా తన ఫైనల్ ఫామ్ని రివీల్ చేసిన గ్యోకోని చూస్తాం. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా చేసేయండి. అప్పుడు నెక్స్ట్ మొయిచిరో ఫైనల్ ఫామ్ గ్యోకోని ఎలా ఎదుర్కొంటాడో, భయంకరమైన జోహాకుటెన్ని ఎదుర్కొంటున్న మన టాంజిరో పరిస్థితి ఏమవ్వబోతుందో, స్వార్డ్ స్మిత్ విలేజ్ నుంచి అందరూ ప్రాణాలతో బయటపడతారో లేదో లేట్ చేయకుండా చూసేయచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, లవ్ హషిరా మిట్సురి యూస్ చేసే లవ్ బ్రీతింగ్ ఏ బ్రీతింగ్ స్టైల్ నుంచి పుట్టిందో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.